హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జేఎం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో పూజల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు చిరావరి గారు. నమస్కారం చిరావరి గారు. శ్రీమాత్రే నమః తల్లి. ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 మేడం, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుష్పవతి అండి. ఓకే, చిదావరి గారు ఉన్నారు. మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. అమ్మాయి పుష్పావతి, సార్ నమస్కారం. రోజు చేయకూడదు, అలాగా వారానికి ఒకసారి చేయాలి. సార్ గురించి అడుగుతున్నాం సార్. ఉమ్, సార్ మేము అప్పుడు గృహప్రవేశం శంకుస్థాపన గట్ట అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోయామండి లోపలికే పాలు పంగిస్తుంది. ఉమ్, 3 రోజులు నిద్ర చేశాక ఇంకా ఇల్లు బాగా చేయించుకోదండి. ఇప్పుడు దాదాపు బాగా చేయించుకుంటున్నామండి. ఇప్పుడు ఆషాఢం వెళ్ళొచ్చండి ఇంట్లోకి. ఇప్పుడు ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయింది కాబట్టి ఆ, మంచి రోజు చూసుకుని వెళ్ళిపోండి. అదే ఆషాఢంలో పర్వాలేదు కదండి. పర్లేదమ్మా. అదండి ఆ మాట అడుగుతారేనండి. ఏమన్నా డౌట్లు ఉంటే ఒక్కసారి అడగండి. ఓ రోజు ఫోన్ చేసి బూడిద గుమ్మడికాయ కట్టచ్చా అని, ఇంకో రోజు ఫోన్ చేసి నిమ్మకాయలు కట్టచ్చా, ఇంకో రోజు ఫోన్ చేసి మిరపకాయలు కట్టచ్చా, ఇంకో రోజు ఫోన్ చేసి ఇల్లు దులుపుకొచ్చా, అలా అన్నిసార్లు అడగకూడదు. అన్నీ కలిపి ఒకసారి అడిగేయాలి. గురుగారు నిన్న అడుగుతుంటే మాట్లాడుతున్న పెట్టేసారు గురుగారు. ఎందుకంటే కార్యక్రమానికి ఫోన్ చేసే వాళ్ళు చాలా మంది ఫోన్ కలవక వీళ్ళకి రోజు ఎలా కలుస్తోంది, చిర్రావూరి గారి ఫ్రెండ్స్ ఏమో వీళ్ళు అనుకుంటున్నారు. సరే సార్, నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు కడప నుంచి భాగ్యలక్ష్మి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే సార్. చెప్పమ్మా. సార్, అది రుద్రాక్షలు మెల్ల వేసుకోవాలంటే రోజు తలస్నానం చేయాలా సార్? అవసరం లేదమ్మా. మీరు మామూలుగా ఒంటి స్నానం చేసినా సరే మెడలో వేసుకుని ఒక 5 నిమిషాలు జపం చేసుకుని మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు. అట్లా ఎన్ని రోజులు చేయాలా సార్? మీ ఇష్టం, మీ కోరిక తీరేంత వరకు చేయండి. అవునా, ఎన్ని రోజులు అని లేదా మనకు జరిగేంత వరకు సార్? అంతే. సరే సార్. సరే తల్లి. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను మంచిర్యాల నుంచి చేస్తానమ్మా మేడం. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. అయ్యా మేము ఆడికి అత్తను అనుకుంటాను. అయ్యా, నేను ఈ ప్రోగ్రాం మొదలైన సంది నాకు 2 గంటలు ఇయ్యాల కలిసిందయ్యా. ఇయ్యాల కలిసింది బాంచను. మేము నా కొడుకుని తీసుకొని శనివారం వస్తాను. నా కొడుకులకు పెళ్లిళ్ళు కాలేయ్యా. తీసుకురా అమ్మా, తీసుకురా. మంచిర్యాల నుంచి చేస్తానయ్యా. మంచిర్యాల మొన్న రాలేదు కదా, నువ్వు రాలేదు కదా? రాలేదు, రాలే. నీతో ఎన్నడూ మాట్లాడలే. నీ ప్రోగ్రాం ఏనాడు మొదలైందో ఆనాడు సంది నీకు దండం పెట్టుకుంటా కూర్చుంటాను. అయ్యో, ఎన్నడూ కలవలేదు. ఇయ్యాల కలిసింది అదృష్టం కావచ్చు. శనివారం నా డైరెక్ట్ గా వచ్చే నువ్వు. నా కొడుకుని తీసుకొని వస్తాను. సరే తల్లి. సరే, నీ పేరేమన్నావు? అయ్యా ఏమేమి తేవాలయ్యా? ఏమేమి తేవాలి పంచండి? అక్కడ జూపూడి వచ్చేవాళ్ళు ఏం తేవాలనా? అక్కడికి వచ్చేవాళ్ళు ఓ 1/2 కేజీ కొబ్బరి నూనె తెచ్చుకోండి. అయ్యా, మా కొడుకు నా కొడుకు, మీ అబ్బాయికి ఒక 1/2 కేజీ, నీకు 1/2 కేజీ తెచ్చుకుంటే అక్కడ అఖండ దీపం గిన్నె పెడతారు. ఆ గిన్నెలోకి పిండేయడమే. ఆ కొబ్బరి నూనె గిన్నెలోకి పిండి డబ్బా అవతల అక్కడే పారేసి పక్కనే డస్ట్బిన్ పెడతారు, అందులో వేసేస్తే ఆ అఖండం తోటి ఆ నూనె తోటి దేవుడికి అఖండం వెలిగిస్తారు. అయ్యా, నా కొడుకులకి 2 తెడ్లు ఇవ్వాలి. 41 ఉన్నాడు, 30. సరే సరే తల్లి, రండి. పంచం తీసుకొని వస్తా. అలాగే తల్లి, అలాగే. జయం తల్లి. జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం చిరావరి గారు. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. అదే గుడి చాలా బాగుందండి, అక్కడ అన్ని చేశారు కదా. వీడియోనా? వీడియో చూసామండి. అవును. ఆ తులసి మొక్క అండి, ఇప్పుడు మా ఇల్లు కొంచెం దగ్గర పైకి ఉంటదండి. తులసి మొక్క కింద ఉండొచ్చండి, కొంచెం కిందకే ఉండొచ్చు. ఉండొచ్చండి. అదే ఇప్పుడు రుద్రాజండి, ఇప్పుడు అక్కడ సిద్ధాంతంలో ఉన్నాయండి, తెచ్చుకోమంటున్నారు కదా, ఉన్నాయండి అక్కడ. సిద్ధాంతంలో శనివారం నాడు నువ్వేం చేస్తావు, సిద్ధాంతం వెళ్తావు కదా,
బస్ స్టాండ్ లో దిగి వెళ్తుంటే గోదావరికి ఎదురుగా రావి చెట్టు అంటారు. ఆ రావి చెట్టు సెంటర్లో కుడి చేతి వైపు మన ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ కిషోర్ గారు ఉంటాడు. అక్కడ ఆ కిషోర్ గారు ఆ రుద్రాక్ష మీకు ఇస్తారు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఒకవేళ ఆయన లేడనుకో కంగారు పడకండి, అక్కడ ఆయన ఫోన్ నెంబర్ రాసి ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసామనుకో ఆ పక్కనే ఉంటాడు, ఆయన వచ్చేస్తాడు డైరెక్ట్గా. సరేనా? ఒకటి తెచ్చుకుని గుమ్మాన్ని కట్టుకోవచ్చండి. ఒకటి తెచ్చుకుని గుమ్మానికి కట్టుకోమ్మా. అలాగే బాత్రూమ్ అదండి పక్కన ఉందండి, కుడిసే పక్కన అవతల పక్కన నిజం ఉండొచ్చండి, ఉండకూడదంటారా? ఎక్కడ అది నాకు తెలియదమ్మా, అది వాస్తు కదా, నాకు తెలియదు. వాస్తు అండి. మరి అందరికి ఆశీర్వదించండి. అందరికి ఆశీస్సులు. అక్కడికి వెళ్ళి కిషోర్ గారు ఇస్తారు, తీసుకో రుద్రాక్ష. అలాగే శ్రీలంకలో 101 రోజుల పాటు ఆంజనేయ స్వామి వారి పాదానికి పూజ జరిగింది, సింధూర పూజ. ఆ సింధూరం పాద సింధూరం అంటే అలా సింధూరం కూడా వచ్చింది. ఆ సింధూరం కొంచెం సిద్ధాంతం పంపించాం. ఎవరికైనా కావాలంటే ఇక్కడ డబ్బాలో వేసి 100 రూపాయలు ఒక డబ్బా. ఆ స్వామివారి యొక్క పాదం దగ్గర పూజ 101 రోజుల పాటు సింధూర పూజ. నేను అప్పుడప్పుడు వెళ్ళి ఓ పాదం దగ్గర తమలపాకులు పూజ చేసి హారతి ఇచ్చి అఖండ దీపం వెలిగిస్తుంటానని చూసారా? అది ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో ఆయన వచ్చి పెట్టిన పాదం, ఆయన పాదం అది. ఆ పాదం దగ్గర 101 రోజుల పాటు ఈ మొన్న మహాకుంభాభిషేకం జరిగిన సందర్భంగా 101 రోజుల పాటు సింధూర పూజ చేశారు ఆయనకి. ఆ సింధూరంలో కొంచెం మనకు పంపించారు కొంత. అవన్నీ డబ్బాల్లో వేసి కావలసిన వాళ్ళకి కొద్దిగా ఇవ్వడం జరుగుతోంది. అది 100 రూపాయలు. ఎవరికైనా కావాలంటే సిద్ధాంతంలోనే అక్కడ తీసుకోవచ్చు. ఆ డబ్బా 100 రూపాయలు. ఆ సింధూరం మళ్ళీ కావాలంటే దొరకదు అది. ఎందుకంటే 101 రోజుల పాటు పూజ చేసినటువంటి ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఆ సింధూరం వస్తేనే నిన్న పొద్దున్న ఆ సింధూరము రుద్రాక్షలు కొన్ని తెప్పించాం, అవి వస్తేనే ఆంజనేయ స్వామి మళ్ళీ వచ్చేసాడు మన ఇంటికి. ఆ వీడియో కూడా కాసేపు నాకు వేస్తాం, చూద్దరికెళ్ళలేమ్మా. సరేనా? జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిటావరి గారు. హలో. హలో అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మా నా పేరు సుజాత, విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నానమ్మా. ఓకే, చిటావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. అలాగే గురువు గారు నమస్తే అండి. శ్రీమాత్రే చెప్పమ్మా. గురువు గారు నాకు ఎప్పటి నుండి ఒక చిన్న డౌట్ ఏంటంటే, శ్రావణ మాసం అత్తా కోడళ్ళు ఇద్దరు పూజ చేసుకుంటుంటారు కదండి అమ్మవారికి, వరలక్ష్మి అమ్మవారికి. వాళ్ళేంటి వేరే వేరేగా నైవేద్యాలు పెట్టాలా, ఒకే నైవేద్యం పెట్టి అయిపోతుందండి? ఇద్దరు కలిసి చేసుకునేటప్పుడు నైవేద్యం కూడా ఒకటే పెట్టుకోవచ్చు. ఆ అత్తా కోడళ్ళు కూర్చుని చేయించేటప్పుడు అత్తగారి ఆధ్వర్యంలో కోడలు చేసుకోవాలి. అదే అన్నమాట లెక్క, అంతే తప్ప వేరు కాపురాలు పెట్టినట్టుగా ఎవరి పూజ వాళ్ళది అన్నట్టుగా ఉండద్దు. కావాలంటే కలశం 2 కలశాలు పెట్టుకోవచ్చు, కానీ పూజ అయితే ఒకటే చేసుకోవాలి. అంటే ఒక్క కలిసి పెట్టుకున్నా పర్వాలేదు కదండి? పెట్టుకోవచ్చమ్మా. మరి కలశం దగ్గర 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి, ఎవరిది వాళ్ళే. జాకెట్ ముక్కలు పెట్టాలి, నైవేద్యం ఒకటే అందరూ కలిసి ఒకటే. అత్తగారు పెడుతుంటే కోడలు నమస్కారం దండం పెట్టుకోవాలి. లక్ష్మీ రూపులు పెట్టుకుంటేనండి 2 పెట్టుకోవాలి. చీర జాకెట్ ఏమైనా 2, కానీ నైవేద్యం ఒకటే. నైవేద్యం అక్షంతలు అన్ని కలిపే, ఎవరికి అక్షంతలు వాళ్ళు కాదు, అన్ని కలిపి ఒకసారి కలుపుకోవాలి. సరేనా? ఎప్పటి నుండి 30 సంవత్సరాలు బట్టి నాకు ఈ డౌట్ ఉండేది. అయ్యో, అదే ఈ డౌట్ బాగా క్లియర్ చేశారు సార్. అదే అడుగుదాను. జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిటావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము ఉయ్యూరు నుంచి కాల్ చేస్తున్నామండి. నా పేరు విజయ్ కుమార్. ఓకే, చిటావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పు తల్లి. అదే రేపు శనివారం ఆ చూపుడు వస్తానన్నారు కదండి? అవునమ్మా. మాకు రావాలని ఉందండి. రామ్మా, రండి. అంటే ఏమన్నా ఛార్జీ అది తీసుకుంటారండి అక్కడ? ఏం ఛార్జీ లేదమ్మా. మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఎంతమంది వస్తారు? ఉయ్యూరు నుంచి అండి. ఎంతమంది వస్తారు మీరు? నేను వారండి, మా ఇంటి. ఇద్దరు వస్తే కనుక 2 పావు కేజీలు కొబ్బరి నూనె తెచ్చుకోండి. తెచ్చుకుని హుండీలో వేయడానికి 111 రూపాయలు పొట్లాలు కట్టేసుకోండి. తెల్ల కాగితంలో స్వామివారికి ముడుపులాగా కట్టేసుకోండి. అక్కడికి వచ్చేసేయండి. చక్కగా అక్కడ పంతులు గారు చెప్తారు, ఆ కొబ్బరి నూనె ఎక్కడ పోయాలో చెప్తారు. అక్కడ వడ్డించేసేయండి. కొబ్బరి నూనె మీరు తెచ్చిన డబ్బాలు అక్కడ ఇచ్చేసేయండి. అక్కడ పిండేసేయండి. గిన్నె పెడతారు, అందులో పిండేయచ్చు. నేను వస్తాను, నేను వచ్చి ప్రదక్షిణాలు అందరి చేత ఎలా చేయాలో చెప్తాను. నేను ఫస్ట్ నేను చేశాక తర్వాత మీకు చెప్తాను.
మీరు చక్కగా ప్రదక్షిణాలు అయిన తర్వాత పక్కనే కళ్యాణ మండపం ఉంటుంది. ఆ కళ్యాణ మండపం ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉంటాను. అందరూ వచ్చి చక్కగా నన్ను కలిసి భైరవ దండం కొట్టించుకుని వెళ్ళచ్చు. సరేనండి. అంటే ఈయనకు ఇంట్లో ఆరోగ్యం బాగుండట్లేదు. తీసుకురామ్మా, నాకు ఫీజు ఏమి మీరేం ఇవ్వక్కర్లేదమ్మా, ఫ్రీ. సరే. ఒకవేళ రుద్రాక్ష తీసుకోవాలనుకుంటే శ్రీలంక నుంచి వచ్చే రుద్రాక్ష, దానికి తెచ్చుకోండి డబ్బులు. అలాగే స్వామివారి పాద సింధూరం వచ్చింది ఆంజనేయ స్వామిది, అది ఒక నెల రోజులకి సరిపడా కుంకం ఇస్తారు. ఒక నెల 2 నెలలకు సరిపడా కుంకం ఉంటుంది అందులో సింధూరం, అది 100 రూపాయల డబ్బా. ఈ డబ్బులన్నీ మళ్ళీ శ్రీలంక సీతమ్మ తల్లి గుడికే వెళ్ళిపోతాయి విరాళంగా. సరేనండి. సరేనా? సరేనండి. నమస్తే. సరే తల్లి, జయం తల్లి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిట్టావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సౌజన్య, బల్లారి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, చిట్టావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. గురువు గారు, ఇది ఇంట్లోనా శివలింగాలు 2 ఉండవచ్చు? ఏ 2 అంటే ఒకేలాంటివి ఉన్నాయా? లేదు, ఒకటి స్ఫటికలింగము మన ఇల్లు ఓపెనింగ్ కి స్వామివారి పూజ చేసి అది పంచలోహాలు ఇచ్చినారు. ఉండొచ్చు, అలా అయితే ఉండొచ్చు. ఇంకోటి గురువు గారు, శని సింగాపురం పోయినప్పుడు అక్కడివి నాణ్యమని ఓటిస్తారు కదా గుర్రం కాళ్ళకి, నాడా, గుర్రపు నాడా. అదే అక్కడ ముట్టించినారు, దాన్ని వాకిలికి కొట్టాలా ఏం చేయరు? కట్టుకో అమ్మా, వాకిలి కొట్టే. వాకిలి కొట్టే అంటే 2 ఇచ్చినారు. అంటే తీసుకున్నాము, వాళ్ళు ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చినారు పూజారి. పోన్లే, ఒకటైతే కొట్టు ముందు. ఒకటే కొట్టవచ్చు. కొట్టమ్మా. అది కొంతమంది అక్క తీసుకొని రాకూడదు అక్కడి నుంచి అంటున్నారు. ఏం అవసరం లేదమ్మా, తప్పులే, తెచ్చుకో, గుమ్మానికి కొట్టేయి. పైన స్వామి? పైనే, సింహద్వారం పైన. పైన మేకు కొట్టి దానికి పెట్టే. జయం తల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిట్టావరి గారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి. నా పేరు పుష్ప అండి. ఓకే, చిట్టావరి గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. చెప్పమ్మా. అండి, నా విజయవాడ అండి. మాది మా అబ్బాయి ఏమో 26 సంవత్సరాలండి. మా అబ్బాయికి అభిలాష్ అండి పేరు. 1998లో. దేని గురించి అమ్మా, ఏం కావాలి? అబ్బాయికి ఉద్యోగం కావాలండి. ఉద్యోగం కావాలి. ఏం చదువుకున్నాడు? MCA చదువుకున్నాడండి. సరే, ఏ ఊళ్ళో ఉంటున్నాడు? విజయవాడలోనే ఉంటున్నాడండి. నేను మామూలు పార్ట్ టైం దేనికి వెళ్ళమన్నా కూడా దేనికి వెళ్ళట్లేదండి. అదేంటది కంప్యూటర్ ఇంజనీరే కావాలంటున్నాడు, దానికోసం అలా కూర్చుంటున్నాడు. సరే, ఓ పని చేయి, విజయవాడలో ఎక్కడ ఉంటావు నువ్వు? విజయవాడ మల్లికార్జునపేట అమ్మవారి గుడి దగ్గర అండి. సరే, ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత జూపూడి అని ఊరు వస్తుంది. ఆ జూపూడిలో వెంకన్నబాబు గుడిలో నేను శనివారం ఉంటాను. ఒకసారి నువ్వు మీ అబ్బాయి రండి అక్కడికి. వస్తే భైరవ దండం కొడతావు, వాడికి ఏమన్నా దరిద్రాలు ఉంటే పోతాయి. మా అమ్మాయికి కూడా కళ్యాణం అండి. మీ అమ్మాయిని కూడా తీసుకురా అమ్మా, దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, తీసుకురా. నాకేమో ఆరోగ్యం బాగోట్లేదు. నీ ఆరోగ్యం కోసం భైరవ దండం కొడతా, ఎవరికి ఏ కావాలో అది కొడతా. సరే, మీ సమస్య చెప్తే చాలు, దానికి సంబంధించిన మంత్రం చెప్పి కొడతానే. సరే. వీలైతే కనుక గుమ్మానికి రుద్రాక్ష కట్టేసి మీ పిల్లలిద్దరికి చెరువు రుద్రాక్ష తీసుకో, గుమ్మానికి ఒకటి కట్టే. మీ పిల్లలిద్దరికి రోజు ఒక 5 నిమిషాలు ఆ రుద్రాక్ష వేసుకుని మీ అమ్మాయికి పెళ్లి కావాలంటే కళ్యాణ సిద్ధి అని జపం చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. మీ అబ్బాయికి ఏమో ఉద్యోగ సిద్ధి అని ఏం సిద్ధి కావాలో అది కోరుకుని దండం పెట్టుకుని మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేయడమే. రోజు అగరధూపం చూపించాలి. ఆ గుమ్మానికి కట్టిన ఎర్రబట్టలో కట్టిన రుద్రాక్షకి ఈ 2 రుద్రాక్షలకి చూపించాలి. అలా చూస్తే సిద్ధి అనుగ్రహం చేత ఎవరికి ఏం కావాలో జరుగుతుంది. సరేనా? వచ్చే శనివారం ఉంటారండి. ఈ శనివారం రండమ్మా. ఈ శనివారమే రమ్మంటారా? వచ్చే శనివారానికి రాజు ఎవడో మంత్రి ఎవడో ఎవరికి తెలుసు. అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత వెళ్దాం అనుకుంటే నేను నీకు ఒక కథ చెప్తా. మా గురువు గారు నాకు ఆయనది తరతరాలుగా వచ్చినటువంటి నాగమని ఒకటి ఉండేది ఆయన దగ్గర. ఎవరి దగ్గర? మా గురువు గారు కాశీలో ఉండేవారు. ఆయన తరతరాలుగా ఒక నాగమణి ఉండేది ఆయన దగ్గర. ఒక చిన్న రాయి లాంటిది, మణి అంటే పెద్ద సినిమాలో చూసినట్టుగా ఏమో వెలగదు, అది ఇంత రాయిలాగా ఉండేది. అది ఏంటయ్యా అంటే 100 సంవత్సరాలు నిండి కూడా బతికినటువంటి సర్పాలు నాగదేవతలు ఏవైతే ఉన్నాయో, పాములు, అవి సర్పదేవతలుగా మారిపోతాయి.
అప్పటి వరకు పాములు ఎక్కువ కాలం బతకవు. అలా బతికి చాలా సంవత్సరాలు 100 సంవత్సరాలు నిండిపోతే దానికి తలలో ఉన్నటువంటి విషం అంతా కూడా గెడ్డ కట్టేసి పైకి మణిలాగా వచ్చేస్తుందట దానికి. అలా వచ్చేసినటువంటి మణి ఏదైతే ఉందో అది ఉంటే కనుక నాగదేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది, నాగదోషాలు ఉండవు. అదొక వశీకరణ ప్రక్రియ, వశీకరణది అనమాట. అది దొరకవు. ఒకవేళ ఎవరిని అమ్ముతానా అవన్నీ డూప్లికేట్, ఒరిజినల్ దొరకడం కష్టం. ఆయన అనేవాడు, ఒరే నా దగ్గర ఉంది, ఒంట్లో బాగాలేదురా అబ్బాయి, నువ్వు వచ్చి తీసుకెళ్ళిపో. ఎందుకంటే నేను నక్షత్ర బలి ఇవన్నీ ఆయన దగ్గరే చెప్పుకున్నా. ఒక సంవత్సరం పాటు ఆయన దగ్గర ఉండి నా గౌరవానికి, నా వినయతకి, నా విధేయతకి, నా మర్యాదకి, నా మన్ననకి ఆయన మురిసిపోయేవాడు. మురిసిపోయి ఒరే నాకు వచ్చేసాక ఫోన్ చేశాడు, అబ్బాయి నేను నా దగ్గర మణి ఉంది కదా అది నీకు ఇస్తాను, అది ఉంటే కనుక నీకు మంచి పవర్, ఇంకా పవర్, నీకు అసలే వాక్శుద్ధి ఎక్కువ, సరస్వతి కటాక్షం ఉంది కదా, దాంతోపాటు మానసాదేవి కటాక్షం కలుగుతుంది, నీకు నాగదేవతా కటాక్షం, అది కలిగితే ఇంకా నువ్వు చెప్పేది జనాలకి బాగా నిజమైపోతూ ఉంటుంది, జనాల వశీకరణ బాగా పెరుగుతుంది. వచ్చి తీసుకెళ్ళి నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నాడు ఆయన. సరే నా దగ్గర కుబేరదండం ఉంది, ఎప్పుడుదో పూర్వకాలంతో ఒక 45 ఏళ్ళ క్రితం, అది కూడా ఇస్తాను తీసుకెళ్ళు అని చెప్పాడు. సరే అండి అన్న, అయిపోయింది. తర్వాత ప్రతి వెళ్ళినప్పుడల్లా ఆయన కలువు రా రా అంటూ ఉండేవాడు అస్తమాట. నేను మొన్న ఈ మధ్యన కార్తీక మాసంలో కోబలి పూర్ణాహుతి చేయడం కోసం వారణాసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన కలవడానికి వెళ్తే ఆయన అప్పుడు వేరే ఎక్కడికో హరిద్వార్ వెళ్ళారు ఆయన. అందుకని ఆయన కలవకుండా వచ్చేసారు. తర్వాత మళ్ళీ వచ్చాక అబ్బాయి రేపు పౌర్ణమికి రారా, పౌర్ణమికి రా నేను నీకు ఇస్తా, పౌర్ణమికి రా అంటే నేను పౌర్ణమి కుదరదు గురువు గారు, ఏదో ఒక పూజ ఉంటుంది గురువు గారు, నేను జపం చేసుకోవాలి కదా గురువు గారు, ఏదో ఒక రోజు వస్తా గురువు గారు. లేదు లేదు నువ్వు వస్తే పౌర్ణమికే రా, పౌర్ణమికే నేను నీకు సిద్ధిస్తాను, అది నీకు ఇస్తాను. అలా గడిచిపోయింది. ఇంకో పౌర్ణమి వచ్చింది ఒక 3 నెలల క్రితం. ఆ పౌర్ణమికి నేను వెళ్దామని బయలుదేరి గురువుగారికి వస్తున్నానని అని చెప్పిన తర్వాత అనుకోకుండా ఏదో పని వచ్చింది నాకు, చిన్న ఫంక్షన్, పెద్ద ఫంక్షన్ ఏం కాదు, చిన్న ఫంక్షన్ వస్తే గురువుగారు నేను తర్వాత వచ్చే నెల వస్తానండి ఇప్పుడు రానులేండి అని చెప్పా. ఒరే అలా కాదు, నువ్వు వచ్చి తీసుకెళ్ళిపో, ఈ పౌర్ణమికి రా అన్నాడు. లేదంటే చాలా ఇంపార్టెంట్, మా బంధువులందరూ కలుస్తున్నామండి, నేను రానండి అని చెప్పి. ఆ పౌర్ణమి అయిపోయింది, ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళానా, తర్వాత వారం రోజులుగా చనిపోయాడు. ఇప్పుడు మొన్న వెళ్తే నాగమణి మా ఇంట్లో లేదండి అసలు అంటారు ఆ పిల్లలు, ఎక్కడ లేదండి అసలు, మా దగ్గర లేదు, ఇదిగో ఈ కర్ర అయితే ఇచ్చారు మా నాన్నగారు మీకు ఇమ్మని, అది ఎక్కడ పడేసింది పట్టుకొచ్చి ఇచ్చారు కుబేరదంట. ఆ నాగరా ఇవ్వలేదు, నాగదేవతలకు సంబంధించిన రాయి ఇవ్వలేదు నాకు వాళ్ళు. ఆయన ఉంది జాగ్రత్త పెట్టా, నా దేవుడి గదిలో నువ్వు రా 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 అని చెప్పంటే అది ఎంతో కాలం క్రితం పురాతనమైంది. నేను తీసుకోకుండా వచ్చే పౌర్ణమికి వెళ్దాను, చిన్న ఫంక్షన్ వెళ్ళాల్సిన పని కూడా లేదు, కానీ గొప్పకి నేను ఫంక్షన్కి వెళ్ళి నేను జేబులో చేతులు ఎరా నువ్వు పెద్దోడు అయిపోయారా అని చెప్పి అంటారు, మనకు మంచి పేరు వచ్చింది అసలు ఈ మధ్యన టీవీలో అని చెప్పేసి అని గొప్పకి మానేశా. వాయిదా ఎప్పుడైనా మంచి పని వాయిదా వేయకండి, చెడు పని వాయిదా వేయండి, మంచి పని వాయిదా వేయద్దు. ఆలస్యం అమృతం విషం, ఆలస్యం చేస్తే అమృతం కోశ, అమృతానికి కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయి విషం అయిపోతుంది. అలాగని పరుగుని వెళ్ళకూడదు, నిదానమే ప్రధానం, నిదానంగా వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదు. అలాగా ఒక పౌర్ణమికి నేను చేసినటువంటి బద్ధకం వల్ల నాకు రావాల్సినటువంటి ఒక మంచి శక్తి కలిగినటువంటి ఒక మణి నా చేయి జారిపోయింది. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని అడిగితే ఎవరే బాబు నేను డబ్బులు ఇస్తానేమంటారు అంటే, అసలు మా నాన్నగారి లేదండి, మా నాన్నగారి దగ్గర ఏం లేదు, వెతుక మాకు కనపడలేదు వాళ్ళు అంటారు. పోయిందా. అందుకని అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వదులుకునేటటువంటి వాడు ఇంకా జీవితంలో పైకి రాలేడు. అందుకని నేను పైకి రాలేకపోతుంది, అది పోయింది కమ్మని ఎన్నో ఆశలు పెట్టుకుని నాకు వస్తుంది, ఇంకా వాక్శుద్ధి పెరుగుతుంది, ఇంకా బాగా మనం చెప్పినవి నిజాలు అవుతాయి అని నేను ఆశ పెట్టుకున్నాను. అందుకని అంటారు లక్ష్మీదేవి తలుపు కొట్టినప్పుడు గబగబా తలుపు తీయాలట. అలా తీయకుండా బద్దకించామనుకోండి లక్ష్మీదేవి తలుపు కొట్టి వెళ్ళిపోతుంది. అందుకని ఆ తలుపు కొట్టే లక్ష్మీ ఆవిడలా ఒకసారి తలుపు మీద ఇలా కొట్టగానే మన లటకం తలుపు తీసేసి రామ్మ అని కాళ్ళ మీద పడిపోవాలి, అప్పుడు ఐశ్వర్యం కలిసి వస్తుందమ్మా. ఎప్పుడు వచ్చే వారం వద్దాం, ఆ పై వారం వద్దాం అంటే ఏమో ఎవరికి తెలుసు, నువ్వు ఉంటావో లేదో, నేను ఉంటానో లేదో. కాబట్టి ఈ శనివారం వచ్చేసే తల్లి జయం. మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు హలో. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సుబ్బలక్ష్మి అండి, కాకినాడ అండి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. సుబ్బలక్ష్మి చెప్పమ్మా. గురుగారు మీకు నమస్కారాలండి. చెప్పమ్మా. ఆ ఊరు వచ్చాం కదండి, అలా వచ్చావు, అది మా మనవని గట్టి కొట్టేశారట. మంచి పని, ఇంకా గట్టి కొడతా చదువు రాకపోతే. ఏం చేశాడండి బాబు తిన్నాడు. ఏడవాలమ్మా, ఏడిస్తేనే మంచిది.
ఎప్పుడైనా నేను దండంతో కొట్టిన దెబ్బ తగలకపోతే అడిగి మరి ఇంకా గట్టిగా కొట్టించుకోండి అని చెప్తాను నేను. ఎందుకంటే దుష్ట శక్తులు ఏమైనా ఒంటి మీద ఉంటే దెబ్బ తగలదు. దెబ్బ తగిలిందంటే వాడు పైకి వస్తాడని అర్థం. అదండి, నాకు మాది షాప్ అండి. అయితే దాంట్లోని దేవుని పెట్టుకున్నాం. మధ్య గదిలో కూడా దేవుడు ఉన్నాడండి. అలాగే దీపారాధన చెయ్యొచ్చండి? చేయొచ్చమ్మా. అంటే 2 దీపాలు వెలిగించచ్చండి? వెలిగించమ్మా. షాప్ లో తిని ఇంట్లో పోర్షన్ అండి. ఇలాగా వెలిగించుకోమ్మా. పొద్దున్న సాయంత్రం దీపం పెడతాను. నాకు ఎప్పటి నుంచి అలవాటు అండి. మంచి పని. ఏ టైంలో పెడతావు? సాయంత్రం 5:30 లోపల పెట్టేస్తానండి. పొద్దున్న కూడా తెల్లవారుజామున ఎత్తుకుంటాను. అంతే, అది మంచి పద్ధతి. పూజలు అంటే బాగా ఇష్టం అండి. కొంచెం నల్లగా ఉంటుందండి ఇంట్లోని. ఏంటంటారు అసలు? రుద్రాక్ష కట్టేసావా గుమ్మానికి? ఒకటి తీసుకోలేదండి నేను. రేపు సిద్ధాంతం వెళ్ళినప్పుడు శనివారం తీసుకుని కట్టే ముందు అర్జెంటుగా. ఇంటికి దిష్టి లాంటిది ఏమన్నా ఉన్నా ఇంట్లో ఎవరికి కలిసి రాదమ్మా. అందుకని చెప్పి ఇంట్లో దిష్టి అదే షాపే కానండి, వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయండి. అంతే మరి. ఇద్దరమే కానీ అదే కదా అంటున్నా, దిష్టి ఎక్కువైనా అలాగే వచ్చిన డబ్బులు నిలబడవు. రెండో పాపకే పిల్లలు లేరండి. 3వ సంవత్సరం అయిపోయింది, 4వ సంవత్సరం వచ్చేసింది. ఓసారి తీసుకురా మరి జూపూడికి. హైదరాబాద్ లో ఉంటున్నారండి వాళ్ళు. రమ్మను, జూపూడి విజయవాడ దగ్గరే ఇక్కడ నుంచి రమ్మని చెప్పు. రేపు శనివారం రమ్మను. జయంత్ తల్లి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మ చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. సీత, నూతిలోంచి మాట్లాడుతున్నావేంటి? నూతిలోంచి మాట్లాడుతున్నావేంటి? చెప్పు. నేనండి. అమ్మా మాట్లాడు. చంద్రబాబు గారు కలిసి కాదు స్వామి. చెప్పమ్మా. టీవీ సౌండ్ తగ్గించండి. టీవీ సౌండ్ తగ్గించండి. కాల్ కట్ అయిపోయింది. మన కార్యక్రమానికి ఫోన్ చేసేటటువంటి వాళ్ళు కొంచెం టీవీ సౌండ్ తగ్గించుకోండి. కాల్ కలవగానే సెకండ్లో ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి. అలాగే ఆల్రెడీ నాకు మెసేజ్లు వస్తుంది, గురువుగారు మీరు పాదసింధూరం అని చెప్తున్నారు కదా, శ్రీలంకలో 101 రోజులు ఆంజనేయ స్వామి పాదానికి పూజ జరిగినటువంటి సింధూరం అమ్ముతారు సిద్ధాంతంలో కానీ జూపూడిలో కానీ 100 రూపాయల డబ్బా అని చెప్తున్నారు కదా, మా కొరియర్లో పంపిస్తారా అండి? కొరియర్లో పంపం. ఇది కొరియర్లో పంపమమ్మా. ఎవరైనా సరే ఈ సింధూరం కావాలి అంటే కనుక అటు సిద్ధాంతమైనా వెళ్ళండి. సిద్ధాంతం వెళ్తే సిద్ధాంతంలో అయినా దొరుకుతుంది. ఒకవేళ అయిపోయింది అనుకున్న సిద్ధాంతంలో నేను మళ్ళీ కొంత పంపిస్తాను హైదరాబాద్ నుంచి. ఇక్కడి నుంచి పంపిస్తే వాళ్ళు అక్కడ రెడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది. మీకు దొరికినంత వరకు ఉంటుంది. లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ 100 రూపాయలు కట్టేసి మేము వచ్చే వారం అయినా తీసుకుంటామని చెప్పి పేరు రాయించుకోండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు నెంబర్ ఇస్తారు వాళ్ళు. అలా అయితే కుదురుతుంది. అదే జూపూడి వచ్చేవాళ్ళు అనుకోండి, జూపూడిలోనే ఉంటారు కాబట్టి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే తీసుకోవచ్చు మీరు. ఒకవేళ కనుక అక్కడ కూడా అయిపోయింది అనుకోండి స్టాకు, మేము మళ్ళీ ప్యాకింగ్ చేసేదా కొంచెం టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ అనేది నేను మీకు అందజేసే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ఈ పాద సింధూరం మాత్రం కొరియర్లో పంపబడదు, గుర్తుంచుకోండి. అలాగే రుద్రాక్షలు మాత్రం కావాలంటే కొరియర్లో పంపిస్తాం. మీరు ఎవరన్నా రుద్రాక్ష బుక్ చేసుకుని ఆ రుద్రాక్షతో పాటుగా మాకు సింధూరం కూడా కావాలంటే రుద్రాక్ష డబ్బులు, ఆ సింధూరానికి ఎన్ని డబ్బాలు కావాలో అన్ని డబ్బులు వేసేస్తే ఆ రుద్రాక్ష కవర్లో పంపించగలం. కానీ విడిగా సింధూరం అయితే పంపించము. డైరెక్ట్గా జూపూడి కానీ సిద్ధాంతంలో రావిచెట్టు సెంటర్లో ఉన్నటువంటి మన ఆఫీసులో కానీ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. జయం. కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. హలో గురువు గారు, నమస్కారం. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బండపేట నుంచి కాల్ చేస్తున్నామండి. లక్ష్మి అండి నా పేరు. సరే, ఇప్పుడు మాట్లాడండి చిరావరి గారితో. లక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రే నమకండి. శ్రీమాత్రే నమకండి, చెప్పమ్మా. ఇది మా అత్తయ్య గారండి. నా పేరు అసలు వీరలక్ష్మి అండి. నీ పేరేంటి? వీరలక్ష్మి. మా అత్తయ్య గారు లక్ష్మి అని మార్చారండి. మార్చలేదులే, కట్ చేశారు. పెళ్ళి అయ్యాక పిలుచుకోవడం ఎలా పిలుచుకోవచ్చు అమ్మా, ఏం కాదు. అది లక్ష్మి వస్తుందండి. నాకు జాతకం చూసినప్పుడు వీరలక్ష్మి వస్తుందండి. అసలు అంటే నువ్వు మామూలుగా ఎక్కడ గుళ్ళో పూజలు చేసుకున్నప్పుడు వీరలక్ష్మి అని చెప్పాలి. అలా చెప్పొద్దు అంటున్నారండి అత్తయ్య గారు. లక్ష్మి అనే చెప్పమంటున్నారు. ఆధార్ కార్డులో ఏమనుంది? లక్ష్మి అనే ఉందండి. ఇంకా లక్ష్మి అని పెట్టారా? అదేంటి పెళ్ళి ఎప్పుడైంది? ఇది
2009లో అయిందండి. అప్పుడు ఆధార్ కార్డు అలా రాయించారా? అవునండి. సరే. అంటే మా వారి పేరు శ్రీనివాస్ అండి. దాని మీద నా పేరు పైన ఉండకూడదు అనేసి నీ పేరు పైన ఎందుకుంది, ఆయన పేరు కింద ఎందుకుంది? అంటే ఏమో అండి, వీరలక్ష్మి అన్నదాన్ని వేరే తీసేసి లక్ష్మి ఉంచారండి. అలాగే ఇప్పుడు శ్రీనివాస్ అంటే కింద ఉన్నట్ట? అంటే బాబా అనేమో అండి, అది తెలియదండి. కాదమ్మా, ఇప్పుడు వీరలక్ష్మి అంటే పైన ఉన్నట్టు, శ్రీనివాస్ అంటే కింద ఉన్నట్టు. మరి చిర్రావూరు ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు చిర్రావూరు అంటే ఎక్కడ ఉన్నట్టు? టీవీలో ఉన్నట్ట? అలాగా పిచ్చి ఆలోచన చేయొద్దనాలమ్మా. కొన్ని పిచ్చి ఆలోచనలు ఉంటాయి. శ్రీనివాస్ అంటే కింద ఉన్నట్టు, మరి కింద ఎందుకు పెట్టారట? ఆయన కూడా వీర శ్రీనివాస్ అని పెట్టచ్చు కదా, ఆయనకి పైన పెట్టచ్చు కదా పుట్టినప్పుడే. సరే అండి, అయితే ఇప్పుడు ఏ వస్తుంది అంటారండి? ఏ వస్తుంది? నవ్వు వస్తుంది నాకు. ఇలాంటి విన్నప్పుడల్లా నవ్వు వస్తూ ఉంటుంది, తర్వాత చిరాకు వస్తుంది, ఆ తర్వాత కోపం వస్తుంది. నువ్వు ఎక్కడైనా పూజ చేయించుకున్నప్పుడు వీరలక్ష్మి అని చెప్పుకో. పిలిచేది ఎలా అన్నా పిలుచుకోను, ఎందుకంటే నీ పేరులో మొక్కే కదా అది కూడా. అందుకని లక్ష్మిని పిలుచుకున్నా పూజలు చేయించుకునేటప్పుడు మాత్రం పూర్తి పేరు చెప్పు. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో 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 లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రమాదేవి. చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా రమాదేవి. చెప్పండి గురువు గారు. నమస్తే అండి. చెప్పమ్మా. ఏం కదండి, ఇంట్లో ఆర్థిక పరిస్థితుల గురించి కొంచెం అడుగుదామని. ఏ ఊరు? త్యాజంపూడి అండి. ఏంటది? త్యాజంపూడి. ఛార్జింగ్పూడా? తాకి యావత్ అండి. త్యాజంపూడి. త్యాజంపూడి ఎక్కడా? నిర్రోల్ దగ్గర అండి. అలాగా. సిద్ధాంతం వెళ్ళావా? సిద్ధాంతం అంటే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మొన్న ఒకసారి అలా లైన్ కేసి అటు సిద్ధాంతం ఉన్నారండి. వెళ్ళావా? గుడికి వెళ్ళావా? గుడికి కట్టే వెళ్ళలేదండి, ఎక్కడో కొంచెం ఆ ఊరికి మీదుగా ఏదో పని మీద వెళ్ళామండి. ఆ ఊరు తెలుసు కాబట్టి రేపు శనివారం బయలుదేరి ఆ ఊరు వెళ్ళి దీపం పెట్టుకో స్వామివారికి. పెట్టుకో ఫస్ట్, తర్వాత ఇంట్లో రోజు దీపం పెట్టుకో. రోజు 5:30 లోపల దీపం పెట్టుకో. జయం. మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పమ్మా. చెప్పమ్మా. ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉంటాయి? వెళ్ళలేదా ఇంకా? అయిపోయా? వెళ్ళు మరి. ఎప్పుడు ఉంటాయి చెప్పే కదా. మీ కాళ్ళు నీళ్ళు వేసుకోలేదా? సరే పోసుకుంటుందిలే. ఆశీస్సులు మీ కోళ్ళకి, మీ అబ్బాయికి, నీకు, మీ ఆయనకి, అందరికి ఆశీస్సులు. జయం. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. నమస్తే అండి గురుగారు. చెప్పు నాన్న. మా అమ్మాయి మాట్లాడతానంట. మీ అన్నయ్యకి ఏమ్మా? గురువు గారు చెప్పమ్మా. 11 వారాలు వచ్చామండి గురువు గారు, మా అబ్బాయి గురించి అండి. సిద్ధాంతం అండి. మేము ఫస్ట్ చాలా బాధపడ్డామండి, తర్వాత అన్ని అనుకున్నట్టుగా బాగా చదివాయండి. సంతోషం. 12 వారాలు పూర్తయ్యాయండి. ఓ సంతోషం తల్లి. అనుకున్నట్టుగా మేము మన సిద్ధాంతం వచ్చామండి. మా చిన్న అబ్బాయిని కూడా తీసుకొచ్చారండి. నేను వచ్చినప్పుడు వచ్చావా? వచ్చామండి. వాళ్ళిద్దరూ వచ్చారండి, మీతో మాట్లాడారండి. వాళ్ళిద్దరు అలా ఇడిపోయారండి, మళ్ళీ మీ దయ వల్ల కలుస్తున్నారండి. సంతోషం. ఎవరు పేరు? దండం కూడా కొట్టారండి. దండం కొట్టాను. దండం కొట్టాక కలుసుకున్నారా? అంతకు ముందేనండి ఇద్దరు వచ్చారండి. ఆ అమ్మాయి ఇద్దరు వచ్చారండి. అవునవును, నువ్వు చెప్పావు కదా, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పావు కదా.
అవునండి. పుట్టింటికి వెళ్ళిపోయిందంటే పర్లేదు నువ్వు తీసుకురా అంటే అమ్మాయి రాదండి అన్నావు. ఎందుకు రాదు, నేను మంత్రం వేస్తాను వస్తుంది, రా తీసుకురా అన్న. వచ్చిందండి అమ్మాయి, ఇప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారండి. నువ్వు అన్నావు గుర్తుంది, ఏమన్నా వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి ఇంకేం వస్తుందండి, పుట్టింటికి వెళ్ళిపోయిన అమ్మాయి అన్నావు. నేనన్నా నాకు కుదరదు, రావాల్సిందే అంటే వాళ్ళిద్దరు కలిసి వచ్చారనమాట. అయితే కాదండి, అది ఇంకో విషయం అండి. అది వచ్చారండి, బాగానే ఉంటున్నారండి. ఇప్పుడు వేరే ఇంట్లోకి వెళ్తానంటున్నారండి. ఏ రోజు వెళ్తే బాగుంటుంది అంటారండి? సంతోషం, మంచి రోజు చూసుకుని వెళ్ళపనమ్మా. అది మా చిన్నోడికి కళ్యాణం అవ్వాలని ఆశీర్వదించారండి. మీరు బయలుదేరడం కూడా వచ్చారు. మా చిన్నోడు కూడా వచ్చాడండి. వచ్చాడా? ఫోన్లే, విడిగా ఉన్న వాళ్ళు కలిశారు, అది సంతోషం. మా చెల్లెళ్ళు కూడా వచ్చారండి. 12 వారాలు వచ్చారండి. మీరు రమ్మంటారండి. వచ్చారమ్మా? వచ్చారండి. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవ్వాలని చూస్తున్నారండి. అది ఆశీర్వదించండి. తప్పకుండా వాళ్ళ అమ్మాయిని కూడా ఒకసారి జూపూడి రమ్మనండి. నేను రేపు శనివారం జూపూడిలో ఉంటాను. వీలైతే కనుక విజయవాడ వచ్చి అక్కడి నుంచి 20 కిలోమీటర్లే జూపూడి. హైదరాబాద్ రోడ్లో ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళే రోడ్లో. విజయవాడలో అక్కడ ఉంటారండి, సాలూరులో ఉంటారండి. సాలూరా? సాలూరులో ఉంటారండి. కానూరు, విజయవాడ పక్కన కానూరులోనా? కానూరు కాదండి, సాలూరు అండి. సాలూరు అండి. అదే సాలూరు, వనకడెల్లి, డుడుమా అక్కడ ఉంటారన్నమాట. విజయనగరం జిల్లా అది. విజయనగరం అండి. అదే అదే విజయనగరం, సాలూరు. అవునండి. చిన్నోడికి కళ్యాణం అవ్వాలని ఆశీర్వదించండి మీరు. ఆశీస్సులు తల్లి, ఈసారి వచ్చినప్పుడు రమ్మని చెప్పు. సరే తల్లి. జయం తల్లి. సాలూరు, విజయనగరం జిల్లా, సాలూరు, కురుకూటి, తోణం ఇవన్నీ కూడా అక్కడ ఊర్లు. అక్కడికి నేను ఒక నెల రోజుల పాటు సరదాగా తిరిగాను. అరకు వెళ్ళినప్పుడు సాలూరు కూడా వెళ్ళాను. గంగన్న దొరవలస అని ఒకటి ఉంటుంది అక్కడ, వాటవీ ప్రాంతం. అక్కడ 2 రోజులు టెంట్ వేసుకుని మా స్నేహితులందరం వెళ్ళి చక్కగా తిరిగి వచ్చాం. అక్కడి నుంచి బయలుదేరి ఒరిస్సా మార్చ్కండ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ మార్చ్కండ్ ప్రాజెక్ట్ వెళ్ళాం. అక్కడి నుంచి వనకడిల్లి అంటారు దాన్ని, పేరుకి తగ్గట్టు వణుకు. సాయంత్రం వణుకు వచ్చేస్తుంది, విపరీతమైన చలి ఉంటుంది అనమాట అక్కడ. ఆ వనకడిల్లి దగ్గర అడవిలో వెళ్తుంటే గుప్తేశ్వరం అని చెప్పేసి ఒక శివలింగం ఉంటుంది. అడవిలో వెళ్ళాలి. అడవిలో ఒక 15 కిలోమీటర్లు నడిస్తే మధ్యలో కొంతమంది తుపాకులతో ఆపారు మమ్మల్ని. చెప్పాం ఫలానా అని చెప్తే సరే వెళ్ళండి అని చెప్పి వాళ్ళు అనుమతిస్తే అప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుని వెళ్ళి వచ్చామన్నమాట. అది ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం. శ్రావణి గారు, హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఉషా అండి, 10,000 నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పమ్మా. గురుగారు, ఇలా మా మమ్మీకి శివలింగాలు కల్లోకి వస్తున్నాయంట. శివలింగాలు కల్లోకి వస్తున్నాయమ్మా? అవునండి. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? పలివెల కొప్పేశ్వర స్వామి కదా? అవునండి. మరి ఆ కొప్పేశ్వర స్వామికి 11 సోమవారాలు అభిషేకం చేయించుకోమని వెళ్ళి. మళ్ళీ మేము సిద్ధాంతం 11 వారాలు అయిపోయినాయండి. అయిపోయిందమ్మా. మా మమ్మీకి మళ్ళీ 11 ప్రదక్షిణాలు చేస్తున్నట్టు పంది కల్లోకి వచ్చిందంట. పంది కల్లోకి రావడం అంటే సిద్ధాంతం వరాహస్వామి పందే తిరిగిన సిద్ధాంతం గుడి చుట్టూ 15-20 ఏళ్ళ క్రితం. ఆ వరాహస్వామి తిరుమలలో ఉండేటటువంటి వరాహస్వామి వచ్చి మా వెంకటబాబు గుడి చుట్టూ 7 రూపాయల స్వామి గుడి చుట్టూ తిరిగాడనమాట. కాబట్టి అది వరాహ క్షేత్రమే. అది కూడా ఒకసారి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పమ్మా. జయంతల్లి. మరొక కాలర్తో మాట్లాడతాం. చిరావరి గారు, హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు సునీత అండి, ఆత్మకొండ. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. సునీత, వస్తున్నావా శనివారం? వస్తున్నాను గురుగారు. మినపసుని ఉండలు చేస్తున్నావా? చేస్తున్నాను గురుగారు. సంతోషం. మొన్న వచ్చిన డబ్బా పట్టుకెళ్ళి మర్చిపోకుండా. సరే గురుగారు. నిన్నే వచ్చాను గురుగారు ఊరి నుంచి. అరుణాచలం వెళ్ళొచ్చావు కదా, వెళ్ళావు కదా? వెళ్ళాను గురుగారు. మీ గురించి కూడా అనుకున్నా. ఏమనుకున్నావు? అందరూ చల్లగా ఉండాలి వాళ్ళ కుటుంబం అని. అందరూ చల్లగా ఉండాలి, గురువు గారు కూడా చల్లగా ఉండాలని వేడి శివలింగం దగ్గర కోరుకున్నాం. అగ్నిలింగం ఆయన అరుణాచలంలో. అవును గురుగారు. చిదంబరం కూడా వెళ్ళాం గురుగారు. చిదంబరంలో ఆకాశలింగం, కాళహస్తి వాయులింగం. వెరీ గుడ్, వెరీ గుడ్. మా గురుగారు, నేను గిరి ప్రదక్షిణ చేస్తా కూడా ఫోన్ చేశాను గురుగారు, కలవలేదు. ఒకసారి మాట్లాడదాం గురుగారితో. అవునా? చేస్తే మా చిరావూరు గారికి ఇంకా ఫోన్ చేస్తానే ఉందంటున్నారు మా వారేమో. అక్కడ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు
ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు టైం చూసుకుంటే అయింది లైవ్ వస్తుందో లేదో చూసుకుని మళ్ళీ ఫోన్ చేశాను గురుగారు. చాలాసేపు ట్రై చేశాను, కలవలేదు. మాట్లాడదాం, గిరి ప్రదక్షిణ చేస్తున్నాను గురుగారు అని చెప్తామని. సరే తల్లి, సంతోషం అమ్మా. రేపు వస్తాను గురుగారు, శనివారం రోజు. రామ్మా రా. అబ్బాయి ఈసెట్ రాశాడు గురుగారు, 3000 ర్యాంక్ వచ్చింది. సీట్ రావాలని మీరు ఆశీస్సులు ఇవ్వండి గురుగారు. రేపు కౌన్సిలింగ్ పెడుతున్నాడు. తప్పకుండానమ్మా, అంతా జయమే కలుగుతుంది. సరే గురుగారు. సరే తల్లి, జయం నాన్న, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణకుమార్ అమ్మ, మధుర. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. ఓకే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. నాకు ఒక 400 గజాల తోట ఉంది స్వామి. ఎక్కడమ్మా? ఇక్కడే మధురలోనండి. మధురలో ఉంది. కాకపోతే అది బేరం పెట్టుకున్నాము, అమ్ముదామని. రేటు రావట్లేదు స్వామి, అమ్ముడు కోటల్లో. సరే, మధుర నుంచి విజయవాడ దగ్గరే కదమ్మా? విజయవాడ దగ్గరే కదా మీకు? దగ్గరే స్వామి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్ లో కరెక్ట్ గా విజయవాడ నుంచి 20 కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం నుంచి 2 కిలోమీటర్ల జూపూడి అని ఊరుంది. ఆ ఊర్లో స్టార్టింగ్ లోనే మన వెంకన్న బాబు గుడి ఉంది, 7 వరాల స్వామి. శనివారం నాడు నేను ఉంటా, అక్కడికి రామ్మా. నీ కోరిక ఏంటో చెప్పు, దండం కొడతా నేను. జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, ప్రియాంక గారు. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రియాంక చెప్పమ్మా. హలో ప్రియాంక చెప్పమ్మా. ప్రియాంక గారు వరలక్ష్మి గారు అండి. వరలక్ష్మి మరి ప్రియాంక ఎవరు? ఆయన అన్నారు. అవును. ఈవిడ పేరు ఎప్పుడు మార్చుకుంది నాకు తెలియకుండా? అమ్మా, పెళ్ళాక మార్చుకున్నావా ఏంటి? పెళ్ళి 2 పిల్లలు పుట్టాక మార్చుకున్నావా? లేదు. మరి ప్రియాంక ఎవరు? నా పేరు భవ్య అమ్మా. ఆవిడ పేరు భవ్య. దివ్యమైన భవ్యమైన అంటుంటారు కదా, ఆ భవ్య ఆవిడ. సిద్ధాంతం వచ్చాయండి మేము. వచ్చావమ్మా? వచ్చాయండి, మీరు అప్పుడే వెళ్ళిపోయారంట. అయ్యో, ఎన్ని గంటలకు వచ్చావు? 3ంటికి వచ్చాము. 3ంటికి. మరి 7ంటికి వచ్చి కూర్చున్నవాడు 3ంటి దాకా నీళ్లు నిప్పులు లేకుండా ఏం చేయాలమ్మా చెప్పు? అంత లేట్ వస్తే ఎలా? పొద్దున్నే వచ్చేయాలి కదా. సరేలే, ఈ జూపూడి రా శనివారం నాడు. జయం. జయం. టీవీ చూస్తున్నాను, నాకు అర్థమైంది. జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లైన్ లో మాట్లాడండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, మీ పేరు? చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించండి మొత్తం. చెప్పండి. చెప్పండి. మన బాగా రిసీవ్ చేస్తున్నాండి, మిమ్మల్ని గౌరవంగా చూసారు, మమ్మల్ని రూమ్ ఇచ్చారు, బాగా చూస్తున్నాం. ఈ వారం మీ పేరేంటండి? రాజులపాటి ప్రసాదరావు అండి. మీరు టీవీ సౌండ్ తగ్గించండి ఫస్ట్ మొత్తం. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పండి, పక్కన టీవీ చూసే వాళ్ళని. మొత్తం తగ్గించమనండి. మొత్తం తగ్గించే. ఏమైంది చెప్పండి ఒకసారి. మీరు జూపూడి వచ్చారా మొన్న? రాజులపాటి ప్రసాదరావు అండి, వచ్చాము, మీరు రూమ్ ఇచ్చారు, మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. సంతోషం, సంతోషం అండి. అబ్బాయికి వివాహం అవట్లేదండి, సంబంధాలు వస్తుంటే అందరూ దుష్టశక్తులు ఎదుర్కొవుతుంది. మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఏ ఊరు? ఏలూరు అండి. ఏలూరులో సచివాలయంలో పనిచేస్తాడు. ఓహో, మీరా ఏలూరు నుంచి వచ్చారు? ఆ రోజు ఏలూరు నుంచి వచ్చి కింద హాల్లో పడుకుంటే పైకి పిలిచాను కదా నేను. అవును సార్, మీరు బాగా గౌరవంగా చూసారండి, థ్యాంక్స్ అండి. సంతోష్, సంతోష్. పాప పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే పాప ఏలూరు నుంచి వచ్చారు, ముందు రోజు సాయంత్రం వచ్చేసారు. వచ్చేటప్పుడు అప్పుడు నేను అనుకోకుండా వెళ్ళా, ముందు రోజు సాయంత్రం వెళ్ళాను. పాపం పెద్దవాళ్ళు కింద పడుకోలేరు. అయితే మా చిరంజీవి గారని మన జూపూడి గుడి ధర్మకర్త గారు వాళ్ళ అబ్బాయి, ఆయన పాప కింద మంచం వేయిస్తారండి అని చెప్పేసి ఇస్తా ఉన్నారు. నేను చూసాము వీళ్ళు మరీ పెద్ద పాపం, వద్దులేమో పైకి వచ్చేయండి పై రూమ్లోకి అని, వీళ్ళకి రూమ్ ఇచ్చేయండి అర్జెంట్గా అని చెప్పేసి అని యాక్చువల్గా వేరే వాళ్ళకి బుక్ చేసుకున్నారు రూమ్లు. వాళ్ళని కింద పడుకోబెట్టి వీళ్ళకి పైకి ఇచ్చాం. పాపం పెద్దవాళ్ళు కదా, వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి కింద ఎక్కడైనా సర్దుకోగలరు. వీళ్ళు మరీ పాపం పెద్దవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నారు పాపం. వచ్చిన వాళ్ళు మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు మనం చూసుకోకపోతే ఇలాగా, అంతే, అది లెక్క. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో
నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మాది రావులపాలెం అండి, సురేష్ వర్మ నా పేరు. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. చెప్పండి. నాది బర్త్డే, నా పుట్టినరోజు డేట్ లేదండి. ఎందుకు? నాకు రుద్రాక్ష వేసుకుందాం సిద్ధాంతం వచ్చి అని. మీకు బర్త్డేతో సంబంధం లేదండి, మన దగ్గర ఉన్నవన్నీ అష్టసిద్ధి రుద్రాక్షలు. వేసుకొచ్చా గురుగారు? బ్రహ్మాండంగా ఇంటికి గుమ్మాన్ని ఒకటి కట్టుకోండి, ఎర్ర బట్టలో కట్టి ఒకటి మెల్లో రోజు 5 నిమిషాలు వేసుకుని మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేస్తూ ఉండండి. డైలీ ఒకసారి మళ్ళీ 5 నిమిషాలు వేసుకుని 5 నిమిషాలు వేసుకుని మీకేం కావాలో అడగాలి. మీకేం కావాలి? నాకు రుద్రాక్షగా వేసుకున్నాం. అలా కాదు, మీకు ఏం కోరిక ఉంది? ఏం కోరిక? నాకు ఆర్థిక ఇబ్బంది కొంచెం. అయితే ఐశ్వర్య సిద్ధి అని ఒక 5 నిమిషాలు ఐశ్వర్య సిద్ధి అని జపం చేసుకోవాలి. జపం చేసుకున్నాక మళ్ళీ అది తీసి దేవుడి దగ్గర పెట్టేయాలి, అగరత్తు చూపించి పెట్టేయాలి. రేపు శనివారం సిద్ధాంతం రావి చెట్టు సెంటర్లోనే మన ఆఫీస్ ఉంటుంది, అక్కడ చూడండి. ఒకవేళ అక్కడ లేకపోయినా అడగండి, కిషోర్ గారు అని చెప్పి ఆయన ఫోన్ నెంబరు అక్కడ గోడ మీద రాసి పెట్టమని చెప్పాను, ఆయనే ఇస్తాడు అక్కడ మీకు కావాలంటే. వెళ్తాను గురుగారు, రావులపాలెం కదండి, వెళ్తాను గురుగారు. వెళ్ళండి. అది గురుగారు మనకు బొట్టే పెట్టుకోవడానికి అక్కడ విభూతి ఇస్తారు గురుగారు? విభూతి కాదండి, ఆంజనేయ స్వామిది పాద సింధూరం అని ఉంటుంది, అది 100 రూపాయలు ఇస్తే అది డబ్బా ఇస్తారు. శ్రీలంక నుంచి వచ్చింది ఆ సింధూరం కూడా మనకి. గురుగారు తీసుకుంటాను గురు. సరేనండి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం. చిరావరి గారు, హలో. హలో మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మా పేరు నాగమణి మేడం, మేము అనంతపురం నుంచి. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. చెప్పమ్మా. మా బాబుకి ఇంకా జాబ్ రాలేదు గురుగారు. ఏమ్మా, ఎందుకు రాలే? జాబ్ రాలేదు, అది ట్రై చేస్తున్నాడు, ఓసారి వచ్చిపోయింది, మళ్ళా రాలేదు గురువుగారు. అయ్యో, సరే. ఆంజనేయ స్వామికి ఒక 11 శనివారాలు ప్రదక్షిణ చేయమని చెప్పు. ఆంజనేయ స్వామి గుళ్ళు 5 ప్రదక్షిణలు చేయమని చెప్పు మీ అబ్బాయిని. అయిపోయిన తర్వాత లాస్ట్ శనివారం ఆకు పూజ చేయించుకోమను, సింధూరం ఎక్కించమని స్వామికి. ఎన్ని శనివారాలు? 11. జయం తల్లి, జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి చిరావరి గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. మాట్లాడుతాం మేము. సరే, టీవీ సౌండ్ తగ్గించండి ఫస్ట్. సరే, ఈసారి ఫోన్ చేసినప్పుడు ఫోన్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించుకోండి అమ్మా. జయం. అలాగే నిన్న ఉదయం ఒక విశేషం జరిగింది, అంటే చాలామంది యూట్యూబ్లో ఫేస్బుక్లో చూశారనుకోండి ఆ వీడియో. మనకి ఫస్ట్ సారి శ్రీలంక నుంచి రుద్రాక్షలు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి హనుమంతుడు కోతి రూపంలో ఒక 15 కోతులు మన ఇంటికి వచ్చేసి కూర్చున్నాయి. ఆ వీడియో చూపించాను మీ అందరికీ, మీరందరూ చూశారు, దండం పెట్టుకున్నారు. ఆ రుద్రాక్షలు ఇంకా అయిపోవచ్చాయి, మళ్ళీ ఎక్స్ట్రా స్టాక్ తెప్పించాం శ్రీలంక నుంచి. ఆ శ్రీలంక నుంచి రుద్రాక్షలు కొన్ని స్వామివారికి పాదం ఉంటుంది, ఆంజనేయ స్వామి పెద్ద పాదం, ఆ పాదానికి 101 రోజులు పూజ చేసినటువంటి సింధూరార్చన చేసినటువంటి సింధూరం, పాద సింధూరం అంటారు. ఆ సింధూరం శ్రీలంక నుంచి పార్సిల్ వచ్చింది. శ్రీలంక నుంచి పార్సిల్ వస్తుందని చెప్పి నేనేం చేశాను, అయ్యవారిని పిలిచి ఒక 4 అయ్యగారులని, వాటికి ప్రోక్షణ పూజ అన్నీ ఉంటాయి కదా, చేద్దామని చెప్పి పూజ మొదలెట్టాం. కరెక్ట్గా పూజ మొదలెట్టాం, మా వాళ్ళు చెప్తున్నారు కోతులు తిరుగుతున్నాయండి పైన. అదేంటి మళ్ళీ వచ్చారు స్వామివారి నుంచి, నేను పైకి వెళ్ళి తీస్తే వీడియో తీస్తే ఆయన వచ్చి 2 గంటలు, కోతి ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండదు, అలాంటిది ఆయన వచ్చి కూర్చుని మా పూజ అయ్యేంతవరకు 2 గంటల సేపు అక్కడే కూర్చున్నాడు, అటు తిరిగి కూర్చుని కరెక్ట్గా పూజ పూర్తయ్యి శంఖం ఊదే టైంకి సాష్టాంగం చేశాడు ఆయన. సాష్టాంగ నమస్కారం చేసి 3 సార్లు శంఖం ఊదే లేవడే పడుకుని. మీరు చూసి ఆశ్చర్యపోతారు, మీరు ఆ వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ వీడియోలో మీరు శ్రద్ధగా వినండి. ఆయన కరెక్ట్గా శంఖం ఊదకుండానే సాష్టాంగం మొదలుపెట్టాడు ఆయన. శంఖం 3 సార్లు ఊదేంత వరకు కూడా, గంట కొట్టేంత వరకు కూడా ఆయన అలాగే పడుకున్నాడు. చాలా విశేషం, చాలా అద్భుతం అన్నమాట ఆ వీడియో. ఒకసారి ఆ వీడియో చూద్దాం మనం, సౌండ్ బాగా పెట్టి చూపించండి. ఈ వీడియోలో ఒక అద్భుతం మీకు కనపడుతుంది, చూసి నమస్కారం చేసుకోండి. మొన్న శ్రీలంక నుంచి తెచ్చినటువంటి అష్టసిద్ధి రుద్రాక్షలు చివరికి వచ్చేసేయడం వల్ల మళ్ళీ ఆర్డర్ పెట్టి కొన్ని రుద్రాక్షలను తెప్పించాం. ఆ రుద్రాక్షలు స్వామివారి యొక్క పాద సింధూరం ఈరోజు ఉదయమే మన దగ్గరికి చేరుకున్నాయి. అవి అలా
పార్సిల్ వచ్చిందో లేదో హనుమంతుడు వచ్చేసాడు మన ఇంటికి. మళ్ళీ వచ్చేసి 2 గంటల సేపు మన ఇంటి పైనే కూర్చుని పూజ పూర్తయ్యేంత వరకు ఉండి ఆఖరణ హారతి ఇచ్చి శంఖనాదం చేసేటటువంటి సమయంలో ఆయన కూడా సాష్టాంగం చేసుకుని పూజ అంతా పూర్తయి హారతి ఇచ్చేసాక అప్పుడు వెళ్ళాడనమాట. లాస్ట్లో పాట ఎందుకు వేశారయ్యా? ఆ శంఖం ఊదేటప్పుడు కరెక్ట్గా ఆ శంఖం ఊదినంతసేపు ఆయన పడుకుని ఆ గంట సౌండ్లు వింటారని కదా నేను వీడియో వచ్చింది. అలా ఆ పాట వేయకండి. ఈసారి ఏం చేస్తారంటే మళ్ళీ వేసినప్పుడు ఈ వీడియో నేను చెప్తాను మళ్ళీ రేపు కానీ నేను వస్తాను కదా, వచ్చినప్పుడు ఆ ఒరిజినల్ నేను ఎలా పంపించాను అలా వేయండి. లాస్ట్లో ఆ పాట పెట్టద్దు, ఎందుకంటే ఆ శంఖనాదం వినపడాలనే కదా. ఆ శంఖనాదం వినపడాలి, ఆ గంట సౌండ్ వినపడాలి. కరెక్ట్గా శంఖనాదం మొదలయ్యే టైంకి ఆ స్వామివారు పడుకోవడం, ఆ శంఖం ఊదినంతసేపు అలాగే సాష్టాంగ నమస్కారం చేయడం, అది వినపడాలని ఆ వీడియో అలా ఇచ్చాను. మీరు మార్చేస్తే ఎలాగ దాన్ని మళ్ళీ తప్పకుండా వేస్తాం. ఒకవేళ కనుక మీరు ఇంకా ఈ వీడియో శంఖనాదం ఆ స్వామివారి సాష్టాంగం చూడాలంటే మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అప్లోడ్ చేశాను ఈ వీడియో చూడండి. అందులో ఆ శంఖం ఊదే శబ్దం, ఆ గంట కొట్టే శబ్దం, మంత్రాలు అవన్నీ వినపడతాయి మీకు. జయం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం చిరావరి గారు. హలో. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి సుజాత మాట్లాడుతున్నానమ్మా. ఓకే, చిరావరి గారు ఉన్నారు, మాట్లాడాను. చెప్పమ్మా. గురుగారు శ్రీ మాత్రే నమః. చెప్పమ్మా. రుద్రాక్షలు కావాలండి, ఒక 2 కావాలమ్మా. ఇంతకుముందు తెప్పించుకున్నారా? లేదండి, ఇప్పుడే కావాలి. సరే, ఓ పని చేయండి, మీకు కావాలంటే కనుక ఇక్కడ ఒక చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నంబర్ కనపడుతుంది కదా, అదే నంబర్కి, ఆ వాట్సాప్ నంబర్కి ఏం చేస్తారంటే మెసేజ్ పెట్టండి. ఫస్ట్ రుద్రాక్షలు కావాలని మెసేజ్ పెట్టండి. పెడితే వాళ్ళు మీకు ఆ కార్డు పంపిస్తారు. ఆ కార్డు పంపిస్తే మీరు ఏం చేస్తారంటే మీకు ఎన్ని కావాలో అన్ని అందులో ఉన్నట్టుగా చేయండి. చేసి మీకు ఇంకా పాద సింధూరం కూడా కావాలంటే రుద్రాక్షలు తీసుకునే వాళ్ళకి దాంతోపాటు పాద సింధూరం పంపిస్తాం. ఆ పార్సిల్లోనే విడిగా కొరియర్ చేయమంటే చెయ్యం. ఓన్లీ రుద్రాక్షలు ఇప్పుడు నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు రుద్రాక్షలు, పాద సింధూరం ఒక డబ్బా వచ్చి 100 రూపాయలు. అది ఎన్ని డబ్బాలు కాబట్టి అన్ని డబ్బాలు మేము పంపించడం జరుగుతుంది. మీకు ఆ సింధూరం 4 రోజులు సరిపోతుంది అనుకోండి, ఒకళ్ళు 4 రోజులు పెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట అది. కాబట్టి మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో అడగండి, రుద్రాక్షలు కావాలి, మాకు పాద సింధూరం డబ్బాలు కూడా కావాలి అనండి. విడిగా పాద సింధూరం అయితే పంపం కొరియర్లో, ఎందుకంటే రుద్రాక్షతో పాటు పంపిస్తాం. విడిగా కావాల్సినటువంటి వాళ్ళు జూపూడి కానీ సిద్ధాంతంలో కానీ, రేపు శనివారం నాడు నేను జూపూడిలో ఉంటాను, సిద్ధాంతంలో కానీ మీరు చక్కగా అది తీసుకోవచ్చు అనమాట. అందుకని డైరెక్ట్గా సిద్ధాంతంలో రావిచెట్టు సెంటర్లో మన ఆఫీస్ ఉంది, అక్కడైనా తీసుకోవచ్చు, రుద్రాక్షాన్ని తీసుకోవచ్చు, పాద సింధూరం డబ్బాలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ జూపూడిలో కూడా మీరు శనివారం నాడు నేను వస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా నన్ను కలిసి భైరవదండం కొట్టించుకునేటప్పుడు ఎవరికైనా రుద్రాక్షలు కావాలన్నా పాద సింధూరం కావాలన్నా అక్కడే పేమెంట్ చేసి మీరు తీసుకోవచ్చు. చెప్పాను కదా, స్వామివారి యొక్క అనుగ్రహం మనకి లభించింది. ఆ స్వామివారి వచ్చి కూర్చొని పూజ పూర్తయ్యేంత వరకు 2 గంటల సేపు అక్కడే కూర్చొని పూజ పూర్తి హారతి ఇచ్చి శంఖనాదం చేసి గంట కొట్టిన తర్వాత బయలుదేరి ఆయన వెళ్ళారనమాట. కాబట్టి ఆ వీడియో కూడా చూపిస్తాం. ఇవాళ కొంచెం డిస్టర్బ్ అయింది వీడియో, పాట పెట్టారు, నేను పాట పెట్టమని చెప్పలేదు వాళ్ళకి, జస్ట్ వాళ్ళు పాట పెట్టారు. ఆ శంఖం ఊదేటటువంటిది ఉంటుంది, కింద పూజ అవుతూ ఉంటే దూరం నుంచి శంఖం వినపడుతుంటే ఆ స్వామివారు ఎలా సాష్టాంగం చేశారనేటటువంటిది మీరు చూడాలి ఖచ్చితంగా.
3 సార్లు శంఖం ఊస్తే 3 సార్లు ఊది గంట కొట్టిన తర్వాత లేచాడు ఆయన. అంత విశేషమైనటువంటి వీడియో ఇది. మళ్ళీ నేను మీకోసం వేయిస్తాను. ఎవరన్నా చూడాలనుకుంటే మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, మోజ్లో కానీ ఎక్కడైనా సరే చూడొచ్చు. అప్లోడ్ చేసాం. అలాగే జూలై 5వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య. ఇంట్లో తొలి సంతానం కానీ, ఏకైక సంతానం కానీ ఎవరైనా ఉంటే, తొలి సంతానానికి ఉండేటటువంటి జ్యేష్ఠ గండాలు, జ్యేష్ఠులకి గండాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని, ఆ గండాలు దుర్దోషాలు తొలగిపోవడం కోసమని మనం జ్యేష్ఠ బలి కార్యక్రమం అనేటటువంటి నిర్వహించడం జరుగుతోంది. ఎవరైనా చేయించుకోవాలని ఇంటికి పెద్దనండి, లేకపోతే నేను ఇంట్లో ఒక్కడనేనండి, కాబట్టి జ్యేష్ఠ బలి చేయించుకోవాలనుకుంటే జ్యేష్ఠ బలి అని మన చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, లేకపోతే ప్రొఫైల్ పిక్ చూడండి, దాంట్లో వివరాలన్నీ ఉంటాయి. నేనే స్వయంగా జ్యేష్ఠ అమావాస్య రోజు ఉదయం ఈ జ్యేష్ఠ బలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జ్యేష్ఠ బలికి తీర్థప్రసాదాలు ఉండవు, గుర్తుంచుకోండి. అలాగే జ్యేష్ఠ బలి అంటే జ్యేష్ఠ నక్షత్ర బలి కాదు, ఇది జ్యేష్ఠులకి, ఇంట్లో మొదటి సంతానానికి లేదా ఏకైక సంతానానికి చేసేటటువంటి శాంతి కార్యక్రమం. జయం. చిటావరి గారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి పరచడంతో పాటు మాకు కూడా ఎన్నో చక్కటి విషయాలను తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి. ఇది ఇవాళ జయం కార్యక్రమం. తిరిగి రేపటి జయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.